కోల్కతా ట్రైనీ డాక్టర్పై అత్యాచారం హత్య కేసు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మెడకు చుట్టుకునేలా ఉంది. ఆర్జీ కార్ ఆసుపత్రిలో జరిగిన ఘటన తర్వాత జూనియర్ డాక్టర్లు విధులకు హాజరు కావడం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా వారు బేఖాతరు చేస్తున్నారు. తాజాగా గురువారం ముఖ్యమంత్రితో సమావేశానికి కూడా వారు ససేమిరా అన్నారు. రాష్ట్రంలో వైద్య సేవలు నిలిచిపోవడంతో మమత విచారం వ్యక్తం చేస్తున్నారు. కావాలనుకుంటే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాను, వెంటనే వారు విధులకు హాజరు కావాలని ఆమె జోడాలను వేడుకుంటున్నారు. మరి మమత నిజంగానే రాజీనామా చేస్తారా? గవర్నర్ మమత గురించి ఏమంటున్నారు? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. కోల్కతాలోని ఆర్జీ కార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం హత్యా కేసు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగా కోల్కతాలోని జూనియర్ డాక్టర్లు విధులకు హాజరు కాకుండా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో వైద్య సేవలు నిలిచిపోయి రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక మమతా బెనర్జీ కాస్త దిగివచ్చి జూనియర్ డాక్టర్లతో సమావేశం కావడానికి సిద్ధపడ్డారు. అయితే డాక్టర్లు మాత్రం సమావేశం మొత్తం లైవ్ స్ట్రీమింగ్లో కొనసాగించాలని షరతు విధించారు. వాస్తవానికి గురువారం సాయంత్రం 5 గంటలకు మమతా బెనర్జీతో సెక్రటేరియట్లో సమావేశం కావాల్సింది. డాక్టర్లు గేటు బయట నుంచి ఉంటే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారులు సెక్రటేరియట్లో డాక్టర్లతో సమావేశం కావడానికి ఎదురు చూస్తున్నారు. కానీ సమావేశం మాత్రం జరగలేదు. తర్వాత దీదీ మీడియాతో మాట్లాడుతూ తాను 2 గంటల పాటు డాక్టర్ల కోసం ఎదురు చూశాను. వారి నుంచి తనకు ఎలాంటి సమాచారం రాలేదన్నారు. అయినా ఇప్పటి వరకు డాక్టర్లపై తాను ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మనం పెద్దవాళ్లం కాబట్టి వారిని క్షమించి వదిలేస్తున్నామన్నారు. వారిని చర్చల కోసం ఆహ్వానించాం. చర్చల ద్వారానే సమస్య పరిష్కరించుకోవచ్చని మమత అన్నారు. ఆర్జీ కార్ ఆసుపత్రి సంఘటన తరువాత జూనియర్ డాక్టర్లతో మాట్లాడడానికి 3 సార్లు ప్రయత్నించానని మమత గుర్తు చేశారు. రాష్ట్రంలో వైద్య సేవలు నిలిచిపోయినందుకు తాను రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు కోరుతున్నానన్నారు. ఇక జూనియర్ డాక్టర్లు విధులకు హాజరు కాకపోవడం వల్ల సుమారు 27 మంది ప్రాణాలు కోల్పోయారు. 7 లక్షల మంది రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ ప్రకటన తర్వాత సమ్మె చేస్తున్న డాక్టర్లు కూడా మమతా దీదీకి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తాము ముఖ్యమంత్రిని రాజీనామా చేయాలని కోరలేదని గుర్తు చేశారు. ఆర్జీ కార్ ఆసుపత్రిలో ఏర్పడిన ప్రతిష్టంభనకు పరిష్కారం చూపించాలని కోరుతున్నాం తప్ప ఆమె రాజీనామాను కోరడం లేదన్నారు. సంఘటన జరిగి నెల రోజులు దాటినా సీఎం చొరవ తీసుకోపోవడానికి గల కారణం ఏంటని నిలదీశారు. ఇక జూడాల డిమాండ్ విషయానికి సీఎంతో జరుపుతున్నటువంటి చర్చలు లైవ్ టెలికాస్ట్ చేయాలనేది ప్రధాన డిమాండ్. కానీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మాత్రం ఈ డిమాండ్ను తిరస్కరించింది. దీంతో మమతా బెనర్జీ కావాలంటే తాను రాజీనామా చేస్తానని, వెంటనే విధులకు హాజరు కావాలని జూనియర్ డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు. తాజా పరిణామాలపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ కూడా ఘాటుగా స్పందించారు. మమతా బెనర్జీని ఆయన లేడీ మెకబెత్ ఆఫ్ బెంగాల్ అని కామెంట్ చేశారు. ఆమెను సామాజికంగా బహిష్కరించాలని గురువారం నాడు పిలుపునిచ్చారు. ఆమెతో కలిసి వేదికను పంచుకోనన్నారు. దురదృష్టవశాత్తు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి, హోంశాఖ మంత్రి కూడా లేడీ మెకబెత్ ఆఫ్ పశ్చిమ బెంగాల్ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆమె చేతిలో హుగ్లీ నీళ్లున్నాయి, అయినా తన చేతికంటుకున్న మళ్లాలను నీటితో కడుక్కోరన్నారు. హోంమంత్రే సీఎం, రక్షించాల్సిన సీఎం కాస్త నిరసనలకు దిగితే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా హింసే, వీధుల్లో, ఆసుపత్రుల్లో, నగరాల్లో ఎక్కడ చూసినా హింసే హింస అని గవర్నర్ ఆనంద్ బోస్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ఉల్లంఘన చేస్తే మాత్రం తాను అడ్డుకుంటానని అన్నారు. గవర్నర్గా తన పాత్ర రాజ్యాంగాన్ని రక్షించడమే అని బోస్ గుర్తు చేశారు. కాగా మమతా బెనర్జీ తాను సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన తరువాత మాత్రమే గవర్నర్ పై విధంగా స్పందించారు. సాధారణ పౌరుడికి న్యాయం జరుగుతుందంటే తాను రాజీనామా చేస్తానని మమత అన్నారు. అయితే వారికి మాత్రం సామాన్యుడికి న్యాయం జరగరాదు. కేవలం వారికి సీఎం కుర్చీ కావాలని ఆమె ప్రతిపక్షాలపై మండిపడ్డారు. గవర్నర్ వ్యాఖ్యలపై టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ మండిపడ్డారు. అత్యున్నత పదవిలో ఉన్న గవర్నర్ ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయడం ఏంటని నిలదీశారు. రాజకీయ ప్రేరేపిత విమర్శలు గవర్నర్ గుప్పిస్తే ఎలా అని టీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ముఖ్యమంత్రిని సామాజిక బహిష్కరణ చేయాలని గవర్నర్ ఎలా అంటారని నిలదీస్తున్నారు. ఆగస్టు 15వ తేదీన రాజ్యాంగం ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి రాజ్భవన్ కు వెళ్లారు. గవర్నర్ కు దూరంగా ఇతరులతో కలిసి కూర్చున్నారు. అయితే గవర్నరే ఆమె వద్దకు వచ్చారని గుర్తు చేశారు. గవర్నర్ కంటే ముందుగానే ముఖ్యమంత్రి ఆయనను దూరం పెట్టారని గుర్తు చేశారు ఘోష్.
కాగా గత నెల కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. బాధితురాలికి న్యాయం జరగాలని కోల్కతా జూడాలు నిరసనలు కొనసాగిస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుని సెప్టెంబర్ 10వ తేదీలోగా విధులకు హాజరు కావాలని సూచించింది. అయినా డాక్టర్లు మాత్రం అవేమీ పట్టించుకోకుండా యథావిధిగా నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం డాక్టర్లు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరి గవర్నర్ చెప్తున్నట్లు లేడీ మెకబెత్ ఆఫ్ బెంగాల్ రాజీనామాను పక్కన పెట్టి డాక్టర్లతో చర్చలు జరిపితే ప్రజల ప్రాణాలను కాపాడిన వారవుతారు. ఇక్కడ మెకబెత్ అనేది షేక్స్పియర్ సృష్టించిన పాత్ర మాత్రమే అని గుర్తుంచుకోవాలి. అధికార దాహంతో భర్తను డంకన్ అనే రాజును హత్య చేయించిన తర్వాత రాణి కావాలనుకుంటారు మెకబెత్. రాణి అయినా సుఖం ఉండదు. జీవితాంతం ఆ హత్య ఆమెను వెంటాడుతోంది. ఇక్కడ మమతనుద్దేశించి అధికార దాహంతో పదవిని అడ్డుపెట్టుకుని నియంతలా వ్యవహరిస్తున్నారనేది ఆనంద్ బోస్ ఉద్దేశంగా కనిపిస్తోంది. మరి త్వరలోనే ప్రతిష్టంభన ముగిసి రోగులకు వైద్య సేవలు అందాలని కోరుకుందాం.